Yes, sir. వసుధ Present, sir. రసజ్ఞ రసజ్ఞ Yes, sir. ఏం చేస్తున్నావు? పిలిస్తే ఏం పట్టాలా? కూర్చో. నిరుపం Yes, sir. Yes, sir. కాకి వెధవ కూర్చో. బుజ్జి Yes, sir. ఇప్పటిదాకా ఎక్కడ గురిస్తున్నావురా వెధవ? మాట్లాడమే. ఏమిటి లేటు? ఏమిటి ఆ నిర్లక్ష్యం? Ladies college దగ్గర లేట్ అయింది సార్. లేడీస్ కాలేజ్ దగ్గర వేరెళ్ళే అంట వెధవా. అక్కడ నీకేం పనిరా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు కదా, కొంచెం ముద్దొచ్చే అమ్మాయిలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా బాబాయ్ ఏమో నాకు ఇట్ట కనుకొట్టాడు, నేనేమో ఆ అమ్మాయిలకి అని విజిలేస్తాను. ఓరి బడుద్దాయి రాస్కెల్, నీకు అప్పుడే అమ్మాయిలు విజిల్స్ కావాల్సి వచ్చాయిరా? చెప్పు ఎవడు వాడు? నిన్న అడ్డగాడు దించేసి అడ్డమైన పనులు చేస్తున్నా రౌడీ రాస్కెల్ వెధవాడు చెప్పు. నేనేనండి. నమస్కారం అండి. వీడు మా బుజ్జిగాడండి. నేను బుజ్జిగాడు బాబాయ్. అలాగా. సొరకాయలండి. సొరకాయలు. పొట్లకాయలండి. పొట్లకాయలు. అరటికాయలండి. ఆహా అరటికాయలు. మునక్కాయలండి. అబ్బా మరి చెప్పక ఇంకా సాంబార్లో వేస్తే అద్భుతంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్స్ చాలా ఉంటాయి. మీకు నేను చెప్పడం ఏంటండి. మీకు ఇంకేమైనా కావాలని చెప్పండి, 3 రోజులకు ఒకసారి వచ్చి సరదా కనుక్కొని వెళ్తుంటాను. కనుక్కుంటూ ఉండండి. ఏమిటో మాస్టారు, నాకేమో ఏం రాదు. పాపం రోజు మా బుజ్జిగాడు శ్రమ పడాల్సి వస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి లైన్ లో పడతారులే బాయ్, ఆడపిల్లలు కదా కొంచెం సిగ్గుపడతారు. ట్రై అండ్ ట్రై అన్నాడు కాళిదాస్. యూ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై. అలాగే మాస్టర్, అమ్మాయి కుదరగానే మీకే ముందు చూపిస్తాను. వస్తా బుజ్జిగాడిని చూసుకో. అలాగే అలాగే అలాగే. అమ్మరౌడి రాస్కెల్ నన్ను మాటలో పడేసి ఎంత మాయ చేశాడు. పళ్ళు కాయలు ఇచ్చి నన్నే పడగొడదాం అనుకున్నాడా? రే వెధవా, బెంచి వెధవా, బెంచెక్కు. చెప్పు 7 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు ఎంతో తెలీదు. ఏ డౌట్ వచ్చినా నేనే చెప్పాలి. ఎవర్రా? ఉన్నాళ్ళు బడుద్దాయి మా టీచరు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిట్రా మాటలు? మీ నాన్న రాది 4 తగిలిస్తే గానీ నీ పొగరు తగ్గదు. అక్కర్లేదులే, నాకు వచ్చు. కావాలంటే నీ మొగుడికి ఇప్పుకో. మొండి వెధవా. ఏమిటమ్మాయి నువ్వు? ఊరుకో, పసివాడితో నీకు పంతాలేమిటి? అయినా బిడ్డ తిరిగి తిరిగి ఇంటికొస్తే ఇంత తిండి తిప్పులు చూడాల్సింది పోయి చిరాకు పడతావేమిటమ్మా? మీరిలా గారం చేపట్టే వాడందరినీ అలుసుగా చూస్తున్నాడు. ఏమోనమ్మా, వీడెంత అల్లరి చేసినా నా మనవడు నాకు బంగారమే. నా బామ్మ నాకు బంగారమే. నాన్న వచ్చాడు. ఏడ్చోలే కోడి సన్నాసి. తన్నులు తప్పించుకోవడానికి దొంగ ప్రేమలు అలుకుపోస్తావు. రామాదా లాలు పోసుకుంది కదా. చూడు నాన్న, చిన్నపిల్లలు చెప్పినట్టు లాలా గీలా అంటుంది. స్నానం చేద్దాం రారా అన్నేవు. పోనీ అలాగే అనరాదటే. నువ్వు స్నానం చేయి, ఈ లోపల నేను బట్టలు మర్చుకొస్తా. నైస్ బాయ్. రాంపండు రాలేదమ్మా? రాలేదురా. బాబాయ్ రావడానికి రాత్రి అవుతుంది, నాకు చెప్పాడు. కొత్త ఉంది మామూలుగా. బోమ్ తింటావా? తినాలే ఫ్రెండ్స్ తో. ఎప్పుడు దిగడ్డాడో. ఊరు నిద్రపోతే గాని కొంప గుర్తురాదల్లే ఉంది. అయ్యో కప్పు కప్పు.
ఏమయ్యా ఈ మధ్య పోలీస్ స్టేషన్ లో పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా అట్లాంటి ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? మంచి సందడిగా ఉంది. కొత్త జడ్జి గారు వస్తున్నారయ్యా బాబు. ఓహో. వచ్చేసారు. నమస్కారం సార్. వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆశ్చర్యం సార్. వెల్కమ్ సార్. నమస్కారం సార్. ఏయ్, జడ్జి గారు కనబడకుండా మధ్యలో వేడి. ఎవడండి అడవిలో ఉన్నాడు? నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏమయ్యా 2 రూపాయలు ఇస్తే కలర్ ఫోటో తీస్తారు, ఇలా సందులో దూరడం ఎందుకు? నో ప్రాబ్లం. కానీ గురు, ఫుల్గా ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్దని చిన్నప్పుడు మా అక్క చెప్పింది. ఆహా, అందుకని మా ప్రాణాలు తీస్తావా? ఎలా ఎలా? నో ప్రాబ్లం. మీరు ఇలాగే జీవితాంతం కోర్టుల చుట్టూ తిరుగుతూ నాలాంటి వాళ్ళని ఆదుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బా, ఒక్క కేసుకే ప్రాణం పోతుంటే జన్మంత ఎట్టగా చావమంటావా? నువ్వెవడవయ్యా బాబు? నేనా? ఆ, విశ్వవిఖ్యాత సాక్ష్య సార్వభౌమ, సాక్ష్య రత్న, సాక్ష్య సామ్రాట్, సాక్ష్య శేఖర, సాక్ష్య భూషణ, దొంగ సాక్ష్యాల సూపర్ మెగా ఒమేగా స్టార్ కాళిదాస్. అయ్యో బాబు, ఆ కాళిదాసు మీరేనండి బాబు. నన్ను ఎలాగైనా కాపాడండి బాబు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమా అండి? ఏ విషయానికి కేసండి? చా, దీనికి సాక్ష్యం ఎందుకయ్యా? లోపలికెళ్ళు, అందరితో పాటు 50 100 పైనేస్తారు, తోసేస్తారు. అట్టట కుదురుతుండే బాబు. రేపు ఎలక్షన్ వస్తున్నాయా? అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలండి. పోటీ చేయాలంటే ఇలాంటి చండాలపు కేసులు నా మీద ఉండకూడదు. అందుకని ఆ దిక్కుమాలిన పని నేను చేయలేదని కోర్టులో మీరు సాక్ష్యం చెప్పాలండి. లేకపోతే నీకు సీటు రాదు, ఓటు రాదు, అంతేనా? అంతేనండి మరి. నో ప్రాబ్లం. ఎమ్మెల్యే అంటే 3 లక్షల ఓట్లు ఉంటాయి. ఓటుకు పైసా ఇచ్చుకో. అయితే లెక్క ఎంత అవుతుందండి? లెక్క ఆ. హ, ఇది కూడా తెలవదు. నువ్వు రేపు ఎమ్మెల్యే, ఎల్లుండి మంత్రి, ఆ తర్వాత బడ్జెట్ పెడతావు. అంతా మా కర్మలే. 3000 అవుతుంది, తీ. 3000 అండి. అయితే అందాక ఈ రూపాయి అడ్వాన్స్ గా ఉంచండి. రూపాయి అవునండి. అడ్వాన్స్. ఆయ్. ఉమ్మ్. ఇంతకే కిలో 2 రూపాయల బియ్యం పథకం ఉందా? తెలవదండి. మరి రూపాయికి ఏమొస్తుందయ్యా? 1 కిలో బియ్యం కూడా రావు. అయినా నేను సాక్ష్యం చెప్పానంటే తిరుగు ఉండదు. తీ, ఫుల్ పేమెంట్ ది. తప్పదంటరా? కొట్టు. ఇక నువ్వు చెవులో పూలెట్టుకో. అయ్యేందుకంటే జనానికి పెట్టడానికి ఎవరెడీగా ఉంటాయని. మరి ఇక ఆ పనిలో ఉంటారండి. మంచిది. నో ప్రాబ్లం. ఇదిగో, ఆయ్. మందిని ముంచడానికి మందార పూలైతే బెస్ట్. ట్రై చేయి. చెత్తం. ఏమిటాయన ఇది? భగవద్గీత అండి. సమస్త సన్మంగళాని భవంతు. భూదాన గోదానాది సకల పుణ్యకార్యాలలోకి కూడా ఇప్పుడు నువ్వు చేస్తున్న పనుందే, సద్బ్రాహ్మణుడైన వాడికి భగవద్గీతను బహుకరించడం. ఇది పరమ పవిత్రము, ప్రశస్తము అన్నారు పెద్దలు. ఇది బహుమతి కాదండి, దీని మీద ప్రమాణం చేయండి. అభీష్ట ఫల సిద్ధిరస్తు. భగవత్ స్వరూపమైన భగవద్గీత గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఆయన మీకు తెలుసా? వారా చందనాళ గోత్రోద్భవస్య గోపాలరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటూ నిత్యం ధూపదీప నైవేద్యాలతో గోత్రనామాలతో పూజాధికాలు జరిపించనిదే పచ్చి గంగ కూడా ముట్టని పవిత్రులు. ఆయన వ్యభిచార నేరానికి పాల్పడ్డారని. శివ శివ, దైవద్రోహానికి పాల్పడిన వాడు మరుజన్మలో కుక్కగా పుడతాడు అంటోంది రామాయణ మహాకావ్యం. కాగా ఇటువంటి దైవభక్తి పరాయణుల్ని గనక నీలాపనిందలకు గురిచేసి అపకారం తలపెట్టినట్టయితే అటువంటి నీచ కార్యాలకు పాల్పడిన వారు రౌరవాది మహానరకాలు అనుభవించక తప్పదు అంటోంది శాస్త్రం. ఇక మీరు వెళ్ళొచ్చు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజయ సార్వభౌమాయ మంగళం. ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి ముళ్లపూడి గోపాలరావు ప్రవర్తనకు సంబంధించి సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నిర్దోషిగా విడుదల చేయడమైనది. స్వస్తి.